హలో హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి హోమ్ టిప్స్. సో ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెజిటేబుల్ సాంబార్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని ఒక కప్పుకు 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను అండ్ పొంగకుండా కొంచెం ఆయిల్, కరివేపాకు వేసి మూత పెట్టి ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా చూసుకొని కాసేపు నానబెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇక్కడ మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్, ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం సేపు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని ఒక మీడియం సైజ్ టమాటా అండ్ ఒక ములక్కాయ, అండ్ ఒక 2 కప్స్ సొరకాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత ఒక ఆలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసాను. ఇందులోకి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలి కదా, బాగా ఉడకడానికి కోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని బాగా అన్నీ మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టేసేయండి. ఈ సాంబార్లోకి మరీ ఎక్కువ కూరగాయలు యాడ్ అయినా కానీ బాగోదండి, అంత టేస్ట్ ఉండదు, మొత్తం కూరగాయలే అయిపోతాయి అన్నమాట. సో మీకు నచ్చినవి ఇంకా బెండకాయ కానీ అలాంటివి కొంచెం కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో కాసేపు మూత పెట్టేసేద్దాం. 60% అయితే కూరగాయలన్నీ మగ్గిపోయాయండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను కదా, పచ్చిమిర్చి తక్కువ తీసుకున్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది పోసి ఈ చింతపండు రసంలో ఒక 2 మినిట్స్ పాటు ఆ కూరగాయలన్నీ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని యాడ్ చేస్తున్నాను. చింతపండు రసంలో ముక్కల్ని ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి, ఎందుకంటే ముక్కలు పుల్లగా అయిపోతాయి అన్నమాట, తినడానికి కూడా బాగోదు. ఇలా పప్పును యాడ్ చేసుకొని నేను ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకొని మళ్ళీ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక పెద్ద పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. కానీ నేనైతే 1.5 టేబుల్ స్పూను సాంబార్ పొడిని యాడ్ చేస్తున్నానండి, కొద్దిగా చిక్కదనం కోసం అండ్ టేస్ట్ కోసం అని చెప్పేసి. ఈ సాంబార్ పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది.
ఒకసారి మొత్తం కలిపేసుకోండి. సో చూసారు కదా, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. పైగా కొంచెం ఇలా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.